నమస్కారం అండి. మీనరాశి వారికి స్వాగతం. మీనరాశి జాతకం, మీనరాశి ఫలితాలు తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. జూన్ 10, 11, 12, 13 తేదీల్లో మీనరాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం, ఆరోగ్యం, ప్రేమ విషయాల్లో, వివాహ విషయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, నరఘోష ప్రభావం ఉందా, ఉంటే ఎలాంటి పరిహారాలు చేయాలి అనే అన్ని విషయాలను ఈరోజు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. జూన్ 10, 11, 12, 13 తేదీలు మీ జీవితంలో కొన్ని కీలకమైన సంకేతాలను తీసుకురాబోతున్న రోజులు. ఈ 4 రోజులు సాధారణంగా కనిపించినప్పటికీ అంతర్గతంగా చాలా మార్పులకు నాంది పలికే సమయమని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా మీ మనసులో ఉన్న కొన్ని సందేహాలు తొలగిపోవచ్చు. కొందరికి ఎదురు చూస్తున్న శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. మరికొందరికి జీవితంలో ఏ దారిలో ముందుకు వెళ్ళాలి అనే స్పష్టత మీకు లభించవచ్చు. ఈ 4 రోజుల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణం కావచ్చు. అందుకే ఈ జాతకాన్ని చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ రోజుల్లో గ్రహస్థితులు మీనరాశి వారికి కొన్ని హెచ్చరికలు, కొన్ని అవకాశాలు, మరికొన్ని ఆశీర్వాదాలను అందిస్తున్నాయి. జూన్ 10వ తేదీన చంద్రుని ప్రభావం మీ ఆలోచనలపై ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో జరిగిన కొన్ని విషయాలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. కొందరి వ్యక్తులు మిమ్మల్ని మానసికంగా బాధపెట్టిన సందర్భాలు గుర్తుకు వచ్చి కొంత నిరాశ కలిగించవచ్చు. అయితే అదే సమయంలో మీరు జీవితాన్ని కొత్త కోణంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకు పని భారం కొంచెం పెరిగే అవకాశం ఉంది. అధికారులు మీ పనిని గమనిస్తారు, కానీ వెంటనే ప్రశంసలు లభించకపోవచ్చు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా కొన్ని అనుకోని ఖర్చులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటికి సంబంధించిన మరమ్మతులు లేదా కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం రావచ్చు. ఆరోగ్యం పరంగా నిద్రలేమి, అలసట వంటి సమస్యలు కనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడడం ద్వారా కొన్ని అపార్థాలు తొలగిపోతాయి. జూన్ 11వ తేదీన గ్రహాల అనుకూలత కొంత మెరుగుపడుతుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం తిరిగి పెరుగుతుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు కదలికలోకి ప్రారంభం అవుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అసాధారణమైన సమాచారం అందవచ్చు. ఇంటర్వ్యూలు లేదా పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆదాయం వచ్చినప్పటికీ ఖర్చులు కూడా వెంటనే ఎదురవుతాయి. అందువల్ల పొదుపు విషయంలో జాగ్రత్త అవసరం. అప్పులు ఇచ్చిన వారు తిరిగి డబ్బు ఇవ్వడానికి ఆలస్యం చేయవచ్చు. ప్రేమ సంబంధాల్లో ఉన్న వారికి భాగస్వామి నుండి మంచి సహకారం మీకు లభిస్తుంది. వివాహితుల జీవితంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినా అవి త్వరగా పరిష్కారం అవుతాయి. ఈరోజు మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలను అందించే అవకాశం ఉంది. జూన్ 12వ తేదీన గురుగ్రహ ప్రభావం మీనరాశి వారికి కొంత ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనం, పూజలు, దాన ధర్మాలు చేయాలనే ఆలోచన వస్తుంది. మనసులో ప్రశాంతత కోసం మీరు ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల నుండి సహకారం లభిస్తుంది. కొందరికి పదోన్నతి లేదా అదనపు బాధ్యతల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త కస్టమర్లు రావచ్చు. అయితే పెట్టుబడుల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకోకుండా ముందుకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్థికంగా ఈరోజు కొంత ఊరట లభిస్తుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన కలిగిన పెద్ద సమస్యలు కనిపించవు. స్నేహితుల సహాయం మీకు ఒక ముఖ్యమైన సందర్భంలో ఉపయోగపడుతుంది. జూన్ 13వ తేదీన శని ప్రభావం కొంత పరీక్షించే పరిస్థితులను తీసుకురావచ్చు. మీరు ఎంత సహనంగా ఉంటారో అంత మంచిది. కొందరు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఉద్యోగ రంగంలో కొన్ని ఒత్తిడులు పెరిగిన మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఈరోజు పెద్ద మొత్తంలో ఖర్చులు చేయకుండా ఉండటం మీకు మంచిది. ముఖ్యంగా అవసరం లేని వస్తువులు కొనుగోళ్ల వాయిదా వేయటం ఉత్తమం. కుటుంబ సభ్యుల నుండి మద్దతు మీకు లభించినప్పటికీ మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఆరోగ్యం పరంగా తలనొప్పి, ఒత్తిడి, అలసట వంటి సమస్యలు కనిపించవచ్చు. విశ్రాంతికి సమయం కేటాయించడం మంచిది. మొత్తంగా ఈ 4 రోజులు మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించే సమయంగా కనిపించిన ఒకవైపు కొన్ని ఆర్థిక ఒత్తిడులు,
ఖర్చులు, మానసిక ఆందోళనలు ఉన్నప్పటికీ మరోవైపు కొత్త అవకాశాలు, కుటుంబ సహకారం, ఉద్యోగ పురోగతి మరియు ఆధ్యాత్మిక ప్రశాంతత కూడా లభించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా జూన్ 11 మరియు 12 తేదీలు మీకు అనుకూలంగా ఉండగా, జూన్ 10 మరియు 13 తేదీల్లో కొంత జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఖర్చులను నియంత్రిస్తూ సహనంతో వ్యవహరిస్తే ఈ 4 రోజులు మీ భవిష్యత్తుకు మంచి పునాది వేస్తాయి. మీ కృషి వృధా కాదని గ్రహాలు సూచిస్తున్నాయి. ఆలస్యంగా అయినా మీరు ఆశించిన ఫలితాలు మీ చేతికి చేరుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మీనరాశి వారు విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగితే ఈ రోజులు జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు మరియు మంచి మార్పుకు పునాది పలికే సమయంగా నిలుస్తాయి. జూన్ 10, 11, 12, 13 తేదీల్లో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ధైర్యంగా స్వీకరించండి. ఈ సమయంలో కొన్ని పనులు ఆలస్యం అవ్వడం, మనసులో తెలియని ఆందోళన పెరగటం, కష్టపడి చేసిన పనికి వెంటనే ఫలితం కనిపించకపోవడం వంటి పరిస్థితులు ఎదురైనా నిరుత్సాహపడకండి. ఎందుకంటే గ్రహస్థితులు మీ సహనాన్ని పరీక్షిస్తున్నాయి, కానీ మీ విజయాన్ని ఆపడం లేదు. ఈ 4 రోజులు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలకు మార్గం వేయగలవు. అందువల్ల ఆవేశం తగ్గించి ఆలోచించి అడుగులు వేయటం మంచిది. కొంతమంది మీనరాశి వారు నరఘోష ప్రభావాన్ని అనుభవించే అవకాశం ఉంది. నరఘోష ప్రభావం వల్ల ఎటువంటి కారణం లేకుండానే పనులు ఆలస్యం కావడం, ఇంట్లో చిన్న చిన్న కలహాలు జరగడం, సంపాదించిన డబ్బు నిలవకపోవడం, మానసిక ప్రశాంతత తగ్గిపోవడం, ఇతరుల అసూయ లేదా దృష్టి కారణంగా ఇబ్బందులు ఎదురైనట్లు అనిపించడం జరగవచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో మీ ప్రణాళికలు అందరితోనూ పంచుకోవడం మంచిది కాదు. మీ విజయాల గురించి ఎక్కువగా చెప్పుకోవడం కూడా నివారించండి. ఈ ప్రభావం తగ్గించడానికి కొన్ని సులభమైన పరిహారాలు చేయవచ్చు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీకు ఇష్టమైన దేవతను ప్రార్థించి ఓం నమో నారాయణ మంత్రాన్ని 108 సార్లు జపించండి. గురువారం రోజున పసుపు రంగు పూలతో శ్రీ మహావిష్ణువును పూజించడం శుభప్రదమని చెప్పుకోవచ్చు. ఇంటి ముందు సాయంత్రం సమయంలో దీపం వెలిగించి కొద్దిగా కర్పూరం హారతి ఇవ్వండి. శనివారం రోజున నల్ల నువ్వులు లేదా నల్ల శనగలు దానం చేయడం మంచిది. పక్షులకు గింజలు వేయడం, ఆవులకు పచ్చి గడ్డి వేయడం ద్వారా మీకు ఒక శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ప్రతిరోజు కొద్దిసేపు విష్ణు సహస్రనామం లేదా గజేంద్ర మోక్షం వినడం వల్ల మానసిక ప్రశాంతత మీకు పెరుగుతుంది. మీనరాశి వారు గుర్తుంచుకోండి, ప్రతి కష్టం శాశ్వతం కాదు. ప్రస్తుతం ఎదురవుతున్న అడ్డంకులు కూడా త్వరలో తొలగిపోతాయి. మీలో ఉన్న దయ, సహనం, ఆధ్యాత్మిక విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో కొన్ని విలువైన పాఠాలను నేర్పి భవిష్యత్తులో మరింత బలంగా నిలబడేలా చేస్తాయి. ఈ జాతకం మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలితాలు, గ్రహస్థితుల విశ్లేషణలు మరియు ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కటం మర్చిపోవద్దు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం.